எவ்வளந்த உத்தமன் பேர் பாடி நாங்கள் அம்பாவை கொச்சாற்று நீராடினால் தீங்கெல்லாம் செங்கல் மும்மாறு பெருகும் பூங்குருகளோடு வைரோட பூங்கோளை போதொருவர் மண் கொடுப்பா தேங்காது லட்சுமி வெங்கடரமணா. అందరూ కూర్చున్నామా. తర్వాత జీలకర్ర బెల్లం పెట్టిన తర్వాత యోత్రము అంటారు. అంటే ఇస్తారు నడుముకి. ఇదో ఎగిరిపోయింది పెళ్లిలో, ఇదోటి లేదు. దీనికి గర్భస్థాలు వస్తున్నాయి. దానికి కారణం అదేనండి. ఎందువల్ల అంటే యోత్రము అంటే సర్పములతో కూడినది. దాంట్లో 9 సర్పాలు ఉంటాయండి. దాని చేత కట్టిస్తారు. ఎందుకు కట్టిస్తారయ్యా? గర్భంలో నీటి కాసులని వస్తాయి లోపల చాలా మందికి. అంటే ద్రాక్ష గుత్తిలా ఉంటుందండి లోపల గర్భంలో. అది హాస్పిటల్కి వెళ్తే దాన్ని తోడేస్తారు. ఆపరేషన్ అంటారు. దాన్ని శుభ్రంగా క్లీన్ చేసి పంపుతారు. అదే మనకి దైవంలో ఏమిటయ్యా అంటే 2 మార్గాలు ఉన్నాయి. ఇది ఖచ్చితం యథార్థం. ఎందుకంటే డాక్టర్ల పిల్లలకే మేము చేసి అది నిరూపించాం. ఇక్కడ గరుడ ధ్వజారోహణం జరుగుతుంది. ఉత్సవాలు ఎక్కడైనా ఉత్సవాలకు వెళ్ళినప్పుడు గరుడ పటం ఎగరేస్తారు. ఎక్కడ ధ్వజస్తంభం దగ్గర అక్కడ గరుడ ప్రసాదం ఇస్తారు. ఆ గరుడ ప్రసాదం కనుక తిన్నారంటే ఆ దోషం పోతుంది ఖచ్చితంగా. అలాగే 6 షష్ఠులు చేయాలి. 6 చేసి చూసుకోండి. నీటి కాసులు ఉన్న వాళ్ళు ఖచ్చితంగా ఈ ప్రయోగం చేయండి. మీరు హాస్పిటల్ కూడా వెళ్ళక్కర్లా. ఇది యథార్థం జరిగినటువంటివి.